హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఉద్దు వ్లాగ్స్. సో బ్రహ్మోత్సవాలు అనగానే మనకు ముందర గుర్తొచ్చేది ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుడు. అయితే ప్రతి సంవత్సరము కూడా ఆ దేవదేవుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే అదే మాదిరిగానే ఆయన ప్రియసఖి అయిన శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అసలు కార్తీక బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి, అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం వెంకటాచలపతి మహత్యంలో పేర్కొన్న మాదిరిగా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్న ప్లేస్ని భృగు మహర్షి వైకుంఠంలో వెళ్ళి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నినప్పుడు అపవిత్రంగా భావించి అలిగిన అలివేల మంగ భూలోకానికి వచ్చేస్తుంది. అయితే లక్ష్మీ విహితుడైన ఆ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ కూడా భూలోకానికి వస్తాడు. అలా భూలోకానికి వచ్చిన మహావిష్ణువు స్వర్గలోకం నుండి స్వర్ణ కమలాన్ని తీసుకువచ్చి స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే ఆ కమలాన్ని ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేస్తాడు. అయితే 12 సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్వర్ణ కమలంలో అమ్మవారు ఉద్భవిస్తారు. సో అమ్మవారు శుక్లపక్షం పంచమి తిథి శుక్రవారం నాడు కార్తీక మాసంలో జన్మిస్తారు కనుక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. అయితే అమ్మవారు జన్మించిన ముందు 8 రోజులతో పాటు 9 రోజులు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అయితే 9వ రోజు చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఆ రోజే అమ్మవారు ఈ యొక్క కమలంలో ఉద్భవించారు కాబట్టి ఆ రోజు చక్ర స్నానం అనేది ఆచరిస్తారు. మొదట అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముందరగా అంకురార్పణ అనే కార్యక్రమంతో మొదలై మొదట 8 రోజులు కూడా అమ్మవారికి వాహన సేవలు జరుగుతాయి. ఉదయము సాయంత్రము అమ్మవారు వివిధ వాహనాలలో అమ్మవారి 4 మాడవీధుల్లో ఈ యొక్క వాహన సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. తరువాత చివరి రోజు చక్రస్నానం రోజు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తరువాత తెలంగాణ, ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఈ యొక్క వేడుకని కనులారా చూడడానికి వస్తూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమంని వేద పండితులు వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ వేడుకను చూడడానికి సాక్షాత్తు ఆ మహావిష్ణువే గ్రద్ద రూపంలో వస్తారని నమ్ముతారు. అందుకే కొంతకాలం ఈ వేడుక జరిగేంతకాలం తిరుమలలో కొంతవరకు పూజలు అనేవి నిలిచిపోతాయి. చక్రస్నానం జరిగేకి ముందు అమ్మవారికి పసుపు, కుంకుమ, సారే, బహుమతులు అనేవి స్వామివారి తరపున టీటీడీ అధికారులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన వాహనము గజవాహనం, సో ఏనుగు పైన ఈ యొక్క సారే అమ్మవారికి బహుమతులు తీసుకొస్తారు. తరువాత చక్ర స్నానానికి శ్రీకారం చుడతారు. పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్న పసుపు మండపంలో అమ్మవారికి తీసుకొచ్చినటువంటి పసుపు కుంకుమతో అభిషేకం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చక్ర స్నానం జరుగుతుంది. ఈ వేడుక చూడడానికి చాలామంది భక్తులు వస్తారు. అయితే చక్ర స్నానం జరిగిన ఆ కొలంలో మునిగినట్లయితే వారు ఇదివరకు చేసుకున్న పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. సో నేను కూడా అమ్మవారిని మొక్కుకుంటూ కొలంలో మునిగానమాట. సో అమ్మవారి గురించి పూర్తి డీటెయిల్స్ హిస్టరీగా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓం శ్రీ పద్మావతి దేవియే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.